వెల్కమ్ టు కీటాక్స్. వరుస కేసులు ఆరోపణలతో వైఎస్ జగన్ ని వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అష్ట దిగ్బంధం చేసేందుకు కొత్త ఎత్తుగడలు బయటికి తీస్తోంది. జగన్ కి తెలుసో లేదో గానీ వైసీపీ బలమేంటో టీడీపీకి అందరికంటే బెటర్ గా అర్థమైంది. అందుకోసమే ఇలాంటి ఎత్తుగడలు. నిజానికి 75 ఏళ్ల దేశ చరిత్రలో మరే లీడర్ కి సాధ్యం కాని, మరి ఏ పార్టీ చేయని ఒక అరుదైన రికార్డుని వైసీపీ నెలకొల్పింది. జగన్ ఆ రికార్డు క్రియేట్ చేశారు అనే విషయం మీకు తెలుసా? ఆ రికార్డు ఏంటో, దాని ఇంపాక్ట్ ఏంటో అర్థమైతే ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇంత గంభీరంగా ఎందుకుందో ఇట్టే అర్థమైపోతుంది. డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ. దేశ రాజకీయ చరిత్రలో వైసీపీ ఆవిర్భావం తర్వాత చాలా రికార్డులు నమోదయ్యాయి. దేశ రాజకీయాల్లో రాష్ట్రాల స్థాయిలో, ప్రాంతీయ పార్టీల స్థాయిలో గాని ఏ ఇతర పార్టీకి సాధ్యం కాని, వీలు కాని రికార్డుని వైసీపీ జగన్ నెలకొల్పారు. అధికారంలోకి వచ్చే నాటికి 46 సంవత్సరాలు, 2019 నాటికి. ఇంత తక్కువ ఏజ్ లో సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రి జగనే. నిజానికి ఏజ్ లో అంతకంటే చిన్నవాళ్ళు ఇంతకు ముందు ముఖ్యమంత్రి అయిన దాఖలాలు ఉన్నాయి. ఒకసారి హిస్టరీ తిరిగేద్దాం. డేటా ఫ్యాక్ట్స్ ఎలాగున్నాయో చూద్దాం. శరద్ పవార్ 38 ఏళ్లకు ముఖ్యమంత్రి అయ్యారు. అఖిలేష్ యాదవ్, ఉమర్ అబ్దుల్లా కూడా ఇంచుమించు అదే ఏజ్ లో ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ వాళ్ళందరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫునో, సమాజ్వాదీ పార్టీ తరఫునో, ఆల్రెడీ తాతల కాలం నుంచి నడుస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ తరఫునో ముఖ్యమంత్రులు అయ్యారు. ఈస్టర్న్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ కి పెమా ఖండు 36 ఏళ్లకి సీఎం అయినా అది వేరే స్టోరీ. ఆయన కాంగ్రెస్ తరఫున మొదట ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టాడు. మళ్ళీ కప్పగంతేసి బీజేపీలో చేరాడు. అంతకంటే తక్కువ ఏజ్ లో ఫరూక్ అని ఒక ఆయన పాండిచేరికి ముఖ్యమంత్రి అయ్యారు, కానీ అది పూర్తి స్థాయి రాష్ట్రం కాదు. అది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అయ్యారు. ఆ తర్వాత జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున హేమంత్ సోరెన్ 29 ఇయర్స్ కి అయ్యారు, కానీ అది తండ్రి పెట్టిన పార్టీ, ఉద్యమ పార్టీగా అప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ పార్టీ తరపున హేమంత్ సోరెన్ అయ్యారు. ఇక చరిత్రలో అంత తక్కువ వయసులో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు దాదాపుగా లేరు. ప్రఫుల్ల కుమార్ మహంతా అంటారేమో. ప్రఫుల్ల కుమార్ మహంతా 33 ఏళ్లు, 34 ఏళ్లకే ముఖ్యమంత్రి అయినా అస్సాం గణ పరిషత్ అనేది ప్రఫుల్ల కుమార్ మహంతా స్థాపించిన పార్టీ కాదు. ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ ద కాలేజ్ క్యాంపస్ ఆ పార్టీని స్థాపించారు. అస్సాం స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి అస్సాం గణ పరిషత్ పుట్టింది. పుట్టిన తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ప్రఫుల్ల కుమార్ మహంతాని ఎన్నుకున్నారు. అంటే అది ప్రఫుల్ల కుమార్ మహంతా సొంతంగా స్థాపించి సొంత ఇమేజ్ తో వచ్చింది కాదు. అందుకోసమే ఆ పార్టీ చాలా వేగంగా పతనమైంది. అది వేరే విషయం. ఇక మన పైనున్న ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ స్థాపించి పొత్తులతో అధికారంలోకి వచ్చినా గానీ అదంతా ఆయనకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత. ఏ రకంగా చూసినా అతి చిన్న వయసులో సొంతంగా పార్టీని స్థాపించడము, సొంత ఎజెండాతో జనంలోకి వెళ్ళడము, అలాగే స్వశక్తితో అధికారంలోకి రావడము అనే పారామీటర్స్ ను బట్టి చూస్తే 39 ఏళ్లకి పార్టీ, 46 ఏళ్లకి అధికారం అనే రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా వన్ అండ్ ఓన్లీ వైసీపీ పేరు మీద, జగన్ పేరు మీదే దేశ రాజకీయాల్లో కనపడుతుంది. ఇది నెవర్ బిఫోర్ ఫీట్ ఇన్ అవర్ కంట్రీస్ పొలిటికల్ హిస్టరీ. సొంతంగా బలం ఉంటే, జనంలో ఆ కనెక్ట్ ఉంటే, ఇమేజ్ ఉంటే మాత్రమే ఇలాంటి రికార్డులు సాధ్యమవుతాయి. ఆ విషయం తెలుసు కాబట్టే వైసీపీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదమరపుగా ఉండకూడదు, మళ్ళీ పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు శాయశక్తిలా ప్రయత్నం చేయడం అనేది టీడీపీ వ్యూహంగా కనబడుతోంది. ఒక్కొక్కసారి వర్తమానంలో రాజకీయ వ్యూహాలకి చరిత్రలో సమాధానాలు దొరుకుతాయి అంటే ఇదే. ఇంతకంటే విభిన్నమైన డేటా మీ దగ్గర ఉంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ.